This is the first movie. Like first time theater lo chusinapudu chaala excited feel ayyanu. Hope for the next projects. Thank you. Movie ane chaala baagundi. Idi na first movie actually. Theater lo chusetappudu chaala excited feeling vachindi. Andaru chaala enjoy chestarani korukuntunnanu. Thank you. అన్న ఇప్పుడే సఖి సినిమా చూసిన సినిమా అంటే ఇదన్న నిజంగా ఈ రోజు ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి 7-8 సినిమాలు రిలీజ్ అయినాయి 7-8 సినిమాలు ఇస్ పర్ఫెక్ట్ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే సఖి సినిమా చాలా బాగుంది బ్రదర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఆ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ లొకేషన్స్ అయితే అల్టిమేట్ లొకేషన్స్ నిజంగా సఖి అనేది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ప్రతి సినిమా కంటే ఈ సినిమా చాలా బాగుంది ఈ రోజుల్లో నాకు తెలిసి మంచి సినిమా ఏదంటే ఆయన అంతకు మించి ఉంది ఈ సినిమా సూపర్ అన్న ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు అన్న యాక్టింగ్ అయితే చేశారు హీరో గారు మామూలుగా లేదండి అయ్యా చూసాకే ఇలా ఉంది కానీ అందులో మామూలుగా లేదు అల్టిమేట్ తన ఎక్స్ప్రెషన్ తో తన డైలాగ్ డెలివరీతో అయితే చాలా 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 బాగుంది ఆడియన్స్ మాత్రం ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఇంకోటి ప్రతి ఒక్కరు క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే ఏ సినిమా మిస్ అయినా సినిమా మిస్ కాకపోయినా సఖి సినిమా మాత్రం మిస్ కాకండి మన బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు సూపర్ అండి నాకైతే బాగా నచ్చిన సినిమా ఈ రోజుల్లో మంచిగా ఫీల్ గుడ్ మూవీ ఏంటి లైఫ్ లో లవ్ ఎంత ఇంపార్టెంట్ సినిమా కూడా అంతే ఇంపార్టెంట్ అని చూపించారు సఖి సినిమా చాలా అంటే చాలా బాగుంది అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డైరెక్షన్ కానీ అబ్బో డైరెక్షన్ అయితే మామూలుగా అల్టిమేటెడ్ భయ్యా సూపర్ గా ఉంది అసలు డైరెక్షన్ ఒక లెవెల్ లో తీసుకెళ్లారు హీరో హీరోయిన్ మాత్రం సూపర్ గా చూపించారు ఆ కెమెరామెన్ గారు యాడ్సప్ సార్ నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ భలే ఉంది సార్ సినిమా మాత్రం చాలా బాగుంది అసలు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు అయితే ఎక్కడ ఇంత అంటే లాగ్ కానీ బోర్ అనేది లేకుండా ఇంత పర్ఫెక్ట్ సినిమా అనేది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను మీరు కూడా ఒక మంచి సినిమా చూడాలంటే సఖి సినిమాకి మాత్రం తప్పకుండా వెళ్ళండి భయ్యా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడే సఖి మూవీ ఇష్టా సినిమా విషయంలో కూడా చెప్తాను చాలా రోజులు ఆయన సినిమా ఎంత ఫీల్ కలిగిందన్న ఫీల్ గుడ్ మూవీ దాని తర్వాత లవ్ స్టోరీలో వచ్చిన సినిమా అనేది మామూలు ఎందుకంటే చాలా సినిమాలు ఇస్తాను ఫీల్ స్టోరీ అంటే ప్యూర్ లవ్ స్టోరీ ఆ మిస్ అయితే ఆ బాధలు అనేది చాలా మంచిగా అనిపించాను హార్ట్గా అయితే అంటే చాలా రోజులుగా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనేది చాలా సినిమాలు వస్తున్నాయి ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయితే రాలేనా మంచి కంటెంట్ మూవీ అని అనిపించింది అసలు అన్న యాక్టింగ్ అని అసలు హీరో అంటే ఆ బాధలు ఆ సన్నివేశాలు ఏడో వాళ్ళు అంటే హ్యాట్సమ్ అసలు అంటే యాక్టింగ్ అంటే నాకైతే బాగా నచ్చింది క్యారెక్టర్ మాత్రం సూపర్ చెప్పాలి ఎందుకంటే ఆ డైలాగ్స్ కానీ ఏడా ఫస్ట్ సినిమాలో కొన్ని తప్పులు ఉన్నాయి కానీ ఇంటైనా కూడా ఫస్ట్ సినిమా నీట్ గా కరెక్ట్ గా వేసిన మస్తు నచ్చింది ఇంకోటి హీరో బ్యూటిఫుల్ గార్జియస్ బ్యూటీ అని చెప్పాల్సి కూడా ఫస్ట్ మూవీ అనే యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఆమె క్యూట్ గా ఆ స్మైల్ అంటే ఆమె యాక్టింగ్ యొక్క పెద్ద హీరో దానికి మించి వేసింది ఎక్కడ తగ్గకుండా పర్ఫార్మెన్స్ కానీ అంటే ప్రతి సీన్స్ ఎక్కడ తగ్గకుండా వచ్చింది ఒకటే అండి లవ్ గుడ్ ఫీల్ మంచి సినిమా అంటే సఖి సినిమా చూడండి అందరు ఎంజాయ్ చేయండి బాగా నచ్చింది నాకైతే ఫీల్ గుడ్ మూవీ అనిపించింది మంచి లవ్ స్టోరీ థ్యాంక్ యూ అనిపించింది సినిమా అనేది చాలా బాగుంటుంది ఈ రోజుల్లో లవ్ స్టోరీ ఎవరైతే లవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ హార్ట్ టచింగ్గా ఉంటుంది లవ్ స్టోరీ ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి మీరు పెట్టే 150 రూపీస్ కూడా ఖచ్చితంగా వర్తబుల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి ఎలా ఉందంటే బాగుంది బ్రో ఆబ్వియస్లీ స్టోరీ చూసుంటారు కదా డెఫినెట్గా అది ఒక ఆర్క్ ఉంది స్టోరీకి పర్ఫెక్ట్గానే ఉంది సో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తప్పిదాలు ఉన్నాయి కాదన్ను బట్ పర్ఫెక్ట్గానే క్రాఫ్ట్ చేశారు కదా మొత్తం దట్స్ వాట్ ఐ వాంట్ టు సే నాకు నిజంగా ఆపర్చునిటీ ఇచ్చినందుకు దీని ముఖ్యంగా నేను చెప్పాలనుకునే థ్యాంక్స్ జానీ భాష గారికి మరి ముఖ్యంగా థ్యాంక్స్ పార్థు రెడ్డి గారికి ఇంకా మిగతా కెమిస్ట్రీ లోకేష్ బ్రో అండ్ దీపిక ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చాలా ఎక్సైటెడ్ ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉంది నేను నా స్క్రీన్ మీద చూసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలాగా సంతోషపడ్డారు చాలా థ్యాంక్ యూ యాక్ట్ చేసావు బాగుంది నేను సపోర్టింగ్ రోల్ చేశా ఇట్స్ గుడ్ షార్ట్ అండ్ స్వీట్ అంటే ఈ మూవీలో యాక్టింగ్ చేసి కానీ ఎలా అనిపించింది బాగా అనిపించింది అండ్ ఇది నా సెకండ్ ఫిలిం డైరెక్టర్ గారు నాకు మంచి రోల్ ఇచ్చి చాలా హెల్ప్ అయింది అండ్ మూవీ చాలా టీమ్ అంతా కూడా చాలా కష్టపడ్డారండి డెఫినెట్గా మంచి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను.